నమస్తే. నమస్కారం. మీ పేరు? నా పేరు రోని. నేను ఈసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అయితే ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ రావడం వల్ల మాకు థర్డ్ ఇయర్ కల్లా మా స్టడీస్ అనేది క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత మాకు జాబ్స్ ఆపర్చునిటీస్ కావాలన్నా గానీ, ఈ శక్తి స్కీమ్ అనేది ఒక సర్టిఫికేట్ ఇస్తే, మాకు వాళ్ళు చూసి వీళ్ళకి టెక్నికల్ స్కిల్స్ లేవు అనేది మాకు వాళ్ళు అలా ఉండి మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఏవి రావు మాకు. ఇలా చేస్తే మాకు ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వడానికి అసలు ఈ పాలిటెక్నిక్‌కి జాయిన్ అయ్యిందే మేము మంచి కోర్సులు ఉంటాయి. అది చదివి మాకంటూ ఒక ఫ్యూచర్ అనేది ఉండడానికని మేము వచ్చి చదువుకున్నాం. చదివి రాత్రి పగలు చదివి కష్టపడి వచ్చి మేము ఎగ్జామ్ రాసి, ఎగ్జామ్ ఒకవేళ పాస్ అయితామా లేదా అనేది మాకు చాలా టెన్షన్ ఉంటది. ఆ టెన్షన్‌ని అంతా కూడా రిజల్ట్ వచ్చినప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మేము డిప్లొమా స్టూడెంట్స్. ఇప్పుడు ఈ డిప్లొమాకి రావడం వల్ల మాకంటూ ఒక ఫ్యూచర్ అనేది బిల్డ్ అయితుంది. ఇది ఒక ఫౌండేషన్ లాంటిది అని చెప్పి మేము చాలా హోప్స్ పెట్టుకొని వచ్చాము. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత మాకిప్పుడు చాలా టెన్షన్ అవుతుంది. ఎందుకంటే మాకు ఫ్యూచర్ అనేది ఉండదు. ఫ్యూచర్ లేకపోవడం వల్ల మాకు ఏంటి అసలు జాబ్స్ లేక అందరూ అసలు ఈ శక్తి అనేది స్కీమ్ వచ్చిన తర్వాత థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ వాళ్ళకి ఈసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా ఉండదు. ఆ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మేము బీటెక్లోకి జాయిన్ అవుతాం. అసలు ఈ శక్తి స్కీమ్ వస్తే మాకు ఈసెట్ ఎగ్జామ్ ఉండదు, బీటెక్ ఉండదు, మాకు అసలు ఫ్యూచర్ అనేది ఉండదు. ఒకవేళ ఇప్పుడు ఈ సెట్ గాని రాయకుండా ఉన్నట్లయితే మీ పాలిటెక్నిక్ 3 ఇయర్స్‌తో కంప్లీట్ అయిపోద్ది. అవును. తర్వాత డైరెక్ట్ జాబ్ పంపిస్తా అని చెప్పి అంటున్నారు కదా! అవును. మరి ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? మేము ఇంజినీర్లు అవుదామని మేము ఇక్కడికి వచ్చాము. కానీ ఇప్పుడు వీళ్ళు ఏదో ఒక జాబ్ ఇస్తే మరి మాకు అంటూ కొన్ని కలలు కానీ మేము వచ్చాము ఇక్కడికి. ఆ కలలన్నీ మరి అసలు అది ఎక్కడికో వెళ్ళిపోతాయి. మరి నిరుద్యోగులందరూ కూడా సడన్‌గా ఒక ఫార్మ్ ఇచ్చి ఫిలప్ చేయమని చెప్తే, ఫిలప్ చేయనీకి కూడా వాళ్ళకి రాదు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు. హ్మ్. అంటే అందులో వాస్తవం ఉందా ఏమన్నా? అంటే ఎటువంటి వాస్తవం లేదన్న దాంట్లో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గ్రాడ్యుయేట్ అయిపోయిందంటే మినిమం ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తాం. మనం హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్లో పాస్ కాంది ఎట్లా గ్రాడ్యుయేట్ అవుతారు? అండ్ ఇక్కడ మాకేదో తీసుకొచ్చి మీకు మళ్ళీ స్కిల్ ఇండియా ఇస్తాం, మీకు అందరికీ జాబ్లు చేస్తామంటే ఎంత జాబ్లు ఇచ్చినా 1,00,000 మందికి ఒకటిసారి జాబ్ ఇవ్వాలంటే 15,000 నుంచి 20,000 కంటే ఎక్కువ రావు. 15,000 నుంచి 20,000 ఒక పేద మధ్య తరగతి కుటుంబానికి సరిపోతాయా? మేము అంటూ ఒక తీసుకోవాలి. మాకు సడన్గా అదే 20,000 ఇస్తారు. సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది, అప్పుడు మాకు ఎవరు ఉంటారు? అండ్ మాకు ఎటువంటి బీటెక్ లేదు, ఎటువంటి లేకుంటే మాకు ఉన్న కళలు ఎటు పోతాయి? ఇప్పుడు మాకు అందరికి ఉంటుంది ఫారెన్ పోవాలని ఉంటుంది, అబ్రాడ్లో పోయి చదువుకోవాలని ఉంటుంది, మా పేరెంట్స్ ఒక గొప్ప స్థాయిలో చూసుకోవాలని ఉంటుంది. మాకు కూడా ఉంటాయి కదా చిన్న చిన్న కళలు. ఒక చిన్నపాటి ఇల్లు తీసుకోవాలి, మా పేరెంట్స్ నుంచుకోవాలి, ఒక చిన్నపాటి కార్లో తిప్పాలి. ఇట్లా మమ్మల్ని తీసుకుపోయి ఒక లేబర్స్ కింద చేసుకుంటే, స్కిల్ ఉన్న లేబర్స్ కింద చేసుకుంటే మాకు వాళ్ళకి ఏమొస్తుంది? ఒక 15,000-20,000 జాబ్ చేసుకుంటే మా పేరెంట్స్ చేసేది కూడా అదే కదా. వాళ్ళు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే మమ్మల్ని ఇంత చదివిస్తున్నారు. మీరు బయట ఎక్కడైనా చూసుకోండి, డిప్లొమాలో ఉన్నంత ఫీజు తక్కువ ఎక్కడ లేదు. ఒక ఈక్వల్ టు స్కూల్ గవర్నమెంట్ కాలేజీలలో చదువుతున్నాం మేము. మాకు అసలు ఫీజు అనే మాట మాకు ఎక్కడా లేదు. మాకు జస్ట్ ఏంటంటే మేము రాసుకోవడానికి బుక్స్ తప్ప దాంట్లో ఏం లేవు. ఇప్పుడు దీన్ని కూడా తీసుకుపోయి ప్రైవేట్ సంస్థలు కలుపుతా అంటారు. ప్రైవేట్ సంస్థలు కలిపి వాళ్ళు పెట్టుకున్న ఫీజులలో ఉంటే ఏం చేస్తారు? ఒక సడన్గా ఒక పేద మధ్యతరగతి కుటుంబము సడన్గా తెచ్చి ఒక 50,000 ఫీజు మీరు కట్టాలి, లేకపోతే మీకు సర్టిఫికేట్ ఇవ్వమంటే వాళ్ళు ఏడవేది ఎత్తారు? ఇప్పుడు ప్రతి ఒక్క మా పేరెంట్స్ వాళ్ళు 400-500కు పని చేసుకుంటా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళంతా శ్రమ తెలిసి ఖర్చు పెట్టి మా కొడుకు ఏదో ఒకటి అవుతాడు అని చెప్పి వాళ్ళు ఒక పూట తినకుండా మాకు పెడతారు. ఇప్పుడు మేము చదువుకుంటా అంటే వాళ్ళకి ఏడ డిస్టర్బెన్స్ అవుతుంది అని వాళ్ళు చూసే టీవీ, వాళ్ళు చేసే పనులన్నీ ఆపేసి మాకంటే ఒక సపరేట్ స్పేస్ ఇచ్చి మమ్మల్ని చదివిపిస్తారు. ఎందుకు? ఇప్పుడు ఈ ముచ్చట అంతా మా పేరెంట్స్కి తెలిసే వాళ్ళు ఎంత ఆందోళన ఫీల్ అవుతారు. నిన్నటి నుంచి మా పేరెంట్స్ అన్నం కూడా తినట్లే, మా కొడుకు ఫ్యూచర్ ఏమైపోతుంది అని చెప్పి. ఇప్పుడు మమ్మల్ని లాటరీ ఎంట్రీ లేకుండా బీటెక్ పోకుండా చేసుకుంటా ఇలా జాబ్స్ చేస్తే ఏమొస్తుంది? ఎంత జాబ్స్ చేసినా ఇప్పుడు కట్టే ప్రైవేట్ కంపెనీలల్లో ఏదో కూలి పనులకే పంపుతారు, కానీ అంతకంటే ఎక్కువ మాకేమన్నా ఉంటుందా? అండ్ ఇప్పుడు ఆయన పిలిచి ఒకటేసారి మాకు సడన్ శాలరీ ఇస్తా అంటారు. మాకు 2,000 వచ్చే స్కాలర్షిప్ ఇస్తలేడు. టైంకి మాకు శాలరీస్ వస్తాయా? అంటే మీ టీచర్స్ చెప్పలేదా? మీ టీచర్స్ తెలియదా ముందు? అంటే మా టీచర్స్కి వాళ్ళకి చాలా రోజుల ముందు నుంచి వాళ్ళకి ఏం తెలియదు అన్న. మాకు జస్ట్ ఒక 1 వీక్ కూడా అవుతలేదు టీచర్ వాళ్ళు చెప్పబట్టి. ఒక 4-5 డేస్ అవుతుంది. ఈ 4-5 డేస్ నుంచి మేమైతే ఎటువంటి ధర్నాకి అయితే దిగలేదు. ఎందుకంటే ఏం తెలియంది, మనం దాని గురించి ఏం తెలుసుకుంది, హాఫ్ నాలెడ్జ్ దిగితే ఆయన అన్నట్టే క్రిమినల్ వేస్ట్ అయిపోతుంది. మేము ఇప్పుడు మాకు అన్ని నాలెడ్జ్ తెలుసుకొని దాని గురించి ఏంది, దాని గురించి ఒక పిన్ టు పిన్ ఏంది అనేది మేము కొంచెం దాని గురించి అవగాహన తెచ్చుకొని మేము ఇక్కడ అడుగుతున్నాం.
ఇప్పుడు మా అన్ని విధాలా మాకు ఏం లేదు అని తెలిసినప్పుడే కదా. ప్రతి ఒక్కరు కూడా క్రిమినల్ వేస్ట్ అంటాను కదా, మరి ఎందుకు మరి ఇంజనీరింగ్ చేయడం అన్న ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక యూనివర్సిటీ పోయిండు, నేను యూనివర్సిటీ పేరు చెప్పాను. ఆ యూనివర్సిటీలో పోయినప్పుడు ఆయన వాళ్ళ పార్టీ ఒక పెద్ద నేతను ఆయన రానియలేదు. ఆయన రానేలే అంటే ఆయన చేసే ప్రభుత్వం ఆయన తప్పులతోటి స్టూడెంట్స్కి పడ్డే ఉద్యోగాలు వాళ్ళకు ఉన్న ఇబ్బందులతోటే కదా ఆయన రానియంది. వాళ్ళు ఒక పెద్ద యూనివర్సిటీలో చదవాలంటే ఎన్ని ర్యాంకులు కొట్టాలి, ఎన్ని గంటలు చదువుకోవాలి. మేము 24 గంటలు చదువుకుంటే 5-6 క్వశ్చన్లు వస్తాయి. 5-6 క్వశ్చన్లు వస్తే ఆ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చేది తెలియదు. మేము 7 మార్కులు పాస్ మార్కులు 7 మార్కులు. ఇప్పుడు 7 మార్కులు పాస్ మార్కులు తెచ్చుకుంటే మాకేమొస్తుంది? మినిమం డిప్లొమాలో మేము 90% తెచ్చుకోవాలి. మేము ఈ సెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే మాకు గవర్నమెంట్ దాంట్లో వస్తుంది. ప్రైవేట్ దాంట్లో పెట్టి చదువుకునేటోళ్ళం అయితే మేము ఎందుకు ఇట్లా చేద్దాం? ఇంత ఆంధ్రకి ఎందుకు దిగుతాం? మా దగ్గర అంత స్తోమత ఉంటే మేము ఎందుకు దిగుతాం ఇంట్లో? ఏం డిమాండ్స్? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏం లేదన్న, మాకు యథావిధిగా మా డిప్లొమా మాకు ఎట్లయితే ఉన్నదో అట్నే ఉండాలి. మాకనే కాదు, మా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే తరానికి కూడా డిప్లొమా ఉండాలి. ఇప్పుడిప్పుడే డిప్లొమా అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడిప్పుడే డిప్లొమాకి అనేది మంచి పేరు వస్తుంది. ఇప్పుడిప్పుడే డిప్లొమా స్టూడెంట్స్కి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడిప్పుడే డిప్లొమాకి అనేది చాలా మంచి పేరు వస్తుంది. చాలా మంది స్కిల్ ఉన్న స్టూడెంట్స్ వస్తున్నారు. చాలా మంది గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. గొప్ప స్థాయిలోకి పోతున్నారు. ఇప్పుడు బయట కంట్రీలో చూసుకుంటే మన ఇండియాలో చదువుకొని బయట కంపెనీలకు పోయి బయట దేశాలలో పోవాల్సిన అవసరం ఏమున్నది అంటే ఇక్కడ బరాబర్ లేనట్టే కదా. ఇప్పుడు మాకు ఇప్పుడు 20,000 జాబ్ ఇస్తే ఎక్కడ సరిపోతుంది? అండ్ ఇచ్చే జాబులో కూడా బరాబర్ శాలరీ వస్తాయా? ఇప్పుడు మా సార్ వాళ్ళకే వస్తలేవు శాలరీస్ బరాబర్. ఐఎమ్ ఫ్రమ్ జీపీటీ వరంగల్. లాస్ట్ అందరు పాలిటెక్నిక్ విద్యార్థులు చెప్పేంటంటే ఇవాళ అయితే జాయింట్ యాక్షన్ కమిటీ అని పాలిటెక్నిక్ జీపీటీ వరంగల్ అయితే చేయడం జరిగింది. మేమైతే టెంపరీగా మేమైతే లీడర్షిప్ తీసుకొని కొనసాగిస్తాం. మన కాలేజీలను కూడా మెంబర్స్ని తీసుకుంటాం. మేము చెప్పేది ఏంటంటే లాస్ట్ అన్ని కాలేజీలను కూడా ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అందరి దగ్గర మాకు మద్దతు కావాలి. మనం నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నాం, మనం సీఎం గారిని కలుస్తున్నామా, ఏం చేద్దాం, మన ప్రొటెస్ట్ చేయడం వరకు వచ్చింది, రేపు ఏం చేయబోతున్నాం, మన యాక్షన్ ప్లాన్ ఏంటిది అని డిస్కస్ చేసుకోవడానికి కూడా అన్ని కాలేజీలను కూడా మనకి మద్దతు కావాలి. మేమైతే ఒక వాట్సాప్ ఛానల్ ఉన్నది, ఛానల్ పాలిటెక్నిక్ ప్రొటెస్ట్ అని వాట్సాప్ ఛానల్ ఉన్నది. ఆ ఛానల్ అయితే మేము లింక్ ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో ఫామ్ అయిపోయి మాకైతే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి. మేమైతే మనం ఒకసారి అయితే మాట్లాడుకొని నెక్స్ట్ ఏం చేద్దాం అనేది చూసుకుందాం. ఈ యూనియన్ అనేది జస్ట్ ఇప్పటివరకే కాదు, నెక్స్ట్ రాబోయే తరాలలో కూడా ఎప్పుడైనా పాలిటెక్నిక్ విద్యార్థులకి ఏమన్నా సమస్యలు వస్తే మనం వాళ్ళకి తోడుండి మన అండగా నిలిచేటట్టు చూసుకుందాం. దీనికోసం అయితే ఇలా యూనియన్ అయితే ఫామ్ చేయడం జరిగింది. టెంపరీగా మేము తీసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే ఎలక్షన్స్ పెట్టుకొని మనం చేసుకుందాం. థ్యాంక్ యూ. అలానే ఇప్పుడున్న ఏవైతే స్టూడెంట్ యూనియన్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దానికి మద్దతు తెలపాలని కూడా కోరుకుంటున్నాం.